మన ఎదుట ఉంచుకున్నటువంటి పరిశుద్ధమైనటువంటి బలను యోగ్యమైన రీతిలో మనం దానిలో పొందడానికి దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాన్ని పరిశీలించుకుంటా అది ఎంతో శ్రేష్టమైనది. అలాగే చేసి మన ఎదురు ఉంచుకున్నటువంటి బలలో మనం పొందుదాం. రండి, కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 11:28 మనం కలిసి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 11:2 మనం కలిసి. కాబట్టి ప్రతి మనుషులు అధ్యాయము మొదటి కొరింథీ 23 మనం కలిసి చదువుకుందాం. ప్రతి వాడిని తన వరుసలోనే నడిపింపబడి ప్రథమ ఫలం క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన బ్రతికింపు. ప్రభు సాయంత్రం ప్రార్థించుకుందాం. మహోన్నతుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి అందరి పాదాలకు స్తుతులు స్తోత్రములు తెలియజేస్తూ వస్తున్నాం. ప్రభా, నా జీవితంలో వరకు దినాన్ని క్రీస్తు వచ్చారు. అందరికీ వందనాలు. ప్రభా, మీకు విన్నట్టు చేస్తూ వచ్చిన ఆరాధన క్రీస్తు వచ్చిన ద్వారా ఆయన ఎన్నికైనటువంటి నన్ను కూడా ప్రభా ఈ యొక్క గొప్ప సావాసంలో కానీ ఈ రక్షించినటువంటి సేవకులు సంఘటనతో కలిసి ప్రభా నేను కూడా ఆరాధించడానికి దాంట్లో వందనాలు తల్లి. కథలుగా ఉన్నందుకు ప్రభా ఆయన వారు తల్లి మరి రీతిగానే ప్రభా ఆయన వారు కూడా ఆయన ద్వారా ప్రభా బతికించబడతారనే విషయాన్ని తెలియజేస్తూ ఆయన వారిగా ఉండడానికి తండ్రి ఎదుగులేని నన్ను కూడా ప్రభా మీ యొక్క ప్రభా లిస్టులో చేర్చుకుంటూ వచ్చారు. ఎందుకంటే మీరు నా కొరకు చెల్లించిన ఆయన మరి అమూల్యమైన దర్శకుడికి ప్రభా తండ్రి మీరు మహోన్నతుడైన దేవుడు, ప్రభా దీన్ని మర్చిపెట్టేటటువంటి దేవుడు తండ్రి. ఒకప్పుడు ఎంతో గర్వాంధకరమైన అహంకారంతో జీవిస్తూ వస్తుందని కూడా ప్రభా కనికరిస్తూ వచ్చారు, చూపుతూ వచ్చాడు. మీ దినభూములు గొప్పతనాన్ని ఉత్తరానికి చూపుతూ వచ్చాడు. ఆ రీతిగా తండ్రి అహంకారం చూపుతారని లేఖన వల్ల నా జీవితం నెరవేర్చి ఈ గొప్ప ద్వారా రక్షించడం స్మృతిస్తూ ఆ రీతిగా దీనుగా ఉంది మీ ప్రజలతో కలిసి జీవించడానికి సాహసాలు పట్టడానికి చూపుతూ వచ్చి గ్రామం బట్టి సాయి ప్రభుత్వం స్మృతిస్తూ మహిమపరుస్తూ ఈ సమయంలో తండ్రి మా ఎదుర్కొచ్చినటువంటి ఈ యొక్క శరీరానికి రకాల సదస్యమైన పొందడానికి చదవండి లేఖన భాగం ద్వారా కొన్ని మాట్లాడి మన జీవితాలు పరిశీలించుకుని పరీక్షించుకుని రీతిలో మనం సమీపించడానికి దాన్ని మాకు అవకాశం చూస్తూ గురించి దాన్ని మరొకసారి ప్రభావం ఆయన యొక్క శివచారం మహిళకు నిలబెట్టుకుని ప్రభు శ్వాసించిన వాటిని విడుదల చేయవలసిందిగా బ్రహ్మాండించు సమయాన్ని దీనికి ఆశీర్వాదంగా చేయవలసిందిగా దాన్ని బ్రహ్మాండించు యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామాన్ని స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి వారము మనం పరీక్షించుకునుట ఎంతో మనకి శ్రేష్టమైనది. కాబట్టి మనం చూసినట్లయితే ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను. ఇది చాలా కష్టమైనది. ఇతరులను పరీక్షించడం చాలా సులభమైనది. మన కంటికి కనబడితే మనలో ఉండేటటువంటి విషయాలు పరీక్షించుకుంటే అవి మనకు కనబడవు. అంత త్వరగా ఒప్పుకోలేనటువంటి స్వభావం కలిగినటువంటి వారం అయితే దేవుని లేఖనం స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రతి వ్యక్తి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. కీర్తనలో ఒక వ్యక్తి మనకు కనబడతాడు. 17వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన ఏమంటాడంటే 17వ అధ్యాయంలో 17వ కీర్తన 3వ వచనంలో, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. చూసారంటే రాత్రి వేళ అట దేవుడు దర్శించి హృదయాన్ని పరిశీలిస్తే ఆయన హృదయంలో మరి ఏ దురాలోచన కూడా దేవుడికి కనపడలేదట. గమనించినట్లయితే మరి దేవుడు పరిశీలిస్తేనే ఏ దురాలోచన
కనపడకుండా ఆయన జీవించగలుగుతూ వచ్చాడంటే అంత అద్భుతమైన జీవితం ఇది. కాబట్టి మనం గమనిస్తే, మనం పరీక్షించుకోకపోయినా దేవుడు మనల్ని గమనిస్తాడు, దేవుడు మనల్ని పరిశీలిస్తాడు, సమాజం కూడా పరిశీలిస్తుంది. మనం మన జీవితంలో అపవాదికి దాసులుగా బ్రతుకుతూ వచ్చిన సమయంలో ఎవరు మనల్ని పరీక్షించరు, ఎవరు మనల్ని చూడరు. ఎందుకంటే లోకాధికారి అపవాది, అందరూ కూడా అపవాది యొక్క దాసత్వంలో బ్రతుకుతా వస్తున్నారు. కాబట్టి యజమాని ఒక్కడైనప్పుడు ఎవరు కూడా పరీక్షించరు. యజమాని మారాడు, దాసత్వం నుంచి విడిపించబడి యోధాపత్రిక మొదటి అధ్యాయం, యోధాపత్రికలో ఒక అధ్యాయం అంటుంది. మొదటి వచనంలో చూస్తే యేసుక్రీస్తు దాసుడును అంటాడు ఆయన. అంటే యేసుక్రీస్తు దాసులుగా మార్చబడినటువంటి మనల్ని లోకమంతా, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సమాజం, చదువుకున్న ప్రదేశం, ఉద్యోగం చేసే ప్రదేశం, వ్యాపారం చేసే ప్రదేశం, ఏ పనులు చేసుకున్నాం ఆ పనిలో ఉండే ప్రదేశం, ఇరుగు పొరుగు వారు అందరూ కూడా గమనిస్తారు. కాబట్టి అందరూ గమనించినప్పుడు మన జీవితంలో మనం గనక మన నడవడిక కరెక్ట్గా లేకపోయినట్లయితే అది దేవుని నామానికి అవమానకరంగా ఉండేటటువంటి పరిస్థితి. ఆ రీతిగా అవమానకరంగా అనేక మంది జీవిస్తూ దేవుని నామానికి అవమానం తీసుకుని వస్తున్నారు. అటువంటి వాటిగా మనం ఉండకూడదు అనేది మనం అర్థం చేసుకోవాలి. గమనించినట్లయితే మన ఎదుటిపడినటువంటి మరి కొద్దిపాటి సమయంలో దేవుని లేఖనాలని మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన వారు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. ఆయన వారు అనే విషయాన్ని చూస్తూ నహూము పత్రికలో, నహూము గ్రంథము పాత నిబంధనలో మనం చూసినట్లయితే మరి నహూము, హబక్కూకు, జెఫన్యా, జకర్యా, మలాకి అని మనం కంటత చేస్తా వస్తాం. యోనా, మీకా, నహూము అక్కడ ఉంటుంది. ఆ నహూము మొదటి అధ్యాయం మనం చూస్తే పేజీ నెంబర్ పాత నిబంధనలో 768 7వ వచనంలో చూస్తే చదువు. యెహోవా ఉత్తముడు, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. కాబట్టి దేవుని యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరిగేటటువంటి వాడు, ఆయన అందరినీ ఎరిగినటువంటి వాడు. అయితే మరి విశేషంగా ఆయన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరిగేటటువంటి వాడు. దేవుణ్ణి ఎరిగిన వారు ఎలా ఉంటారో మనకు తెలుసు. దేవుని చేత ఎరగబడిన వారు ఎట్లా ఉంటారో పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది ఉంటే కొద్ది మందిని మీకు చూపిస్తాను రండి. దేవుని చేత ఎరగబడిన వారు, మనం దేవుని ఎరిగిన వారము, అలాగే దేవుని చేత ఎరగబడిన వారము అని మనం అనుకుంటా ఉన్నాం. అయితే దేవుని చేత ఎరగబడిన వారు ఎట్లా ఉంటారంటే రండి మీకు చూపిస్తాను. ఆదికాండం 18వ అధ్యాయంలో ఒక వ్యక్తి మనకు కనబడతారు. మరి జనములకు తండ్రిగా ఆయన పిలవబట్టు వచ్చినటువంటి ఆయన దేవుని చేత ఎరగబడిన వారు ఆయన ఎలా మాట్లాడతారంటే 18వ అధ్యాయం 27వ వచనంలో, అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదను అయినటువంటి నేను ప్రభుతో మాట్లాడ తెగించుచున్నాను. ఎవరు అంటే ఈయన దేవుని యొక్క స్నేహితుడు అండి. ఈయన అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడు. దేవునితో కలిసి మరి దేవుడు ఎట్లా చెప్తే అట్లాగా ఊరు పేరు తెలియనటువంటి ప్రదేశానికి దేవుడు వెళ్ళిపోమంటే నమ్మి ఉన్నట్టుగా బయలుదేరినటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి ఆయన అన్నాడు, దేవుడు అబ్రహాముకి దాచడానికి కూడా ఏ విషయం కూడా దాచలేకపోయేవాడు. కాబట్టి అటువంటి దేవునితో అత్యంత సాన్నిహితం కలిగినటువంటి వ్యక్తి దేవునితో మాట్లాడడానికి ఆయన ఏమంటున్నాడంటే నేను ధూళిని బూడిదని అంటున్నాడు. ధూళికి బూడికి ఏమాత్రం కూడా వెలువ లేదండి. అంటే ఎందుకు అబ్రహాం అట్లా మాట్లాడాడంటే ఎక్కడో విగ్రహాలు చేసుకుని బ్రతికేటటువంటి నన్ను ప్రత్యేకపరిచి పరిశుద్ధపరిచి ఆయన తీసుకుని వచ్చి ఆయన కృపలో నన్ను బ్రతికిస్తూ వచ్చాడని ఎరిగినటువంటి ఆయన దేవుని యొక్క గొప్పతనంలో తన జీవితానికి అర్థం చేసుకుంటే ఆయనకి తోచిన మాటలు ఏంటంటే నేను ధూళిని బూడిదని అని ఆయన అంటున్నాడు. మరొక వ్యక్తి చూపిస్తాను రండి. మరి మనం చూసినట్లయితే యోబు గ్రంథం 40వ అధ్యాయం, యోబు గ్రంథం 40వ అధ్యాయం మనం చూసినట్లయితే 4వ వచనంలో ఒక మంచి మాట, మనం చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను, నా నోటి మీద నా చేతిని ఉంచుకుందును. ఎవరైనంటే దేవుని చేత శబాష్ అనిపించుకున్నవాడు. భూమి మీద అతను వంటి వాడు లేడు. అతను యథార్థవంతుడు, నీతిమంతుడైన 1వ అధ్యాయంలో దేవుని చేత మరి సాక్షాత్తు మరి పలకబడినటువంటి యోబు, నోటి మాట చేత కూడా పాపం చేయడానికి ఇష్టపడినటువంటి యోబు ఆయన అంటున్నాడు, చిత్తగించుము, నేను నీచుడను. నీచుడు అని పిలుస్తారు కదండి జనాలు. అంటే నీచుడు అంటే అంతకంటే వేస్ట్ పేరు ఎవరు ఉన్నాడని అర్థం అనమాట.
అటువంటి నీచుడు అంటే ఏ యోగ్యత అర్హత లేనటువంటి వాడిని నీచుడు అంటారు. అటువంటి వ్యక్తితో నేను పోల్చుకుని నేను ఏమని మాట్లాడతానయ్యా, నా నోటి మీద నా చేతిని అంటే ఇక నేనేం మాట్లాడలేదు నీతో అని అంటా వస్తున్నాడు. కాబట్టి మనం చూసినట్లయితే మరొక సందర్భం 22వ కీర్తన మనం చూసినట్లయితే 6వ వచనంలో, నేను నరుడను కాను, నేను పొరుగును. ఎవరండి ఈయన దేవుని హృదయానుసారుడిగా, దేవుని చిత్తానుసారుడిగా 1 సమూయేలు 13:14 మనం చూస్తూ వచ్చాం. అటువంటి ఆయన అంటాడు, దినానికి 7 మార్లు దేవుని సన్నిధిలో గడిపేటటువంటి వాడు. ఏమండి, ఆ యొక్క సరండి వేసిన ఇంట్లో నివసిస్తూ, అయ్యో నా దేవునికి మందిరం లేదే, నా దేవుడు ఇంకా గుడారాల్లోనే ఉంటున్నాడే, నా దేవుడికి ఒక మందిరం కట్టాలని ఆలోచన దేవుడి మీదే మనస్సు పెట్టుకున్నటువంటి ఆయన అంటున్నాడు, నేను మనిషినే కాదు, నేను పొరుగునే అంటున్నాడు. మరొక ఆయన మీకు చూపిస్తానండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మనం చూసినట్లయితే, ప్రవక్తల్లో పెద్దవాడు యేసు ప్రభువారు పుట్టక మునిపే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆయన ఎట్లా పుడతాడు, ఎట్లా మరణిస్తాడు అన్ని ప్రవచించినటువంటి ప్రవక్త ఏం మాట్లాడతాడంటే 6వ అధ్యాయము 5వ వచనంలో, నేను అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనం మధ్య నివసించువాడును అని ఆయన పలుకుతూ వస్తున్నాడు. ఇటువంటి గొప్ప గొప్ప మహామహులే దేవుని చేత ఎడగబడిన వారు, వారి యొక్క జీవితంలో వారు మాట్లాడే మాటలు ఎట్లా ఉన్నాయంటే ఈ రీతిగా ఉన్నాయండి. మరి కొత్త నిబంధనలో కూడా మీకు కొన్ని సందర్భాలు చూపిస్తానండి. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో, మారు మనస్సు నిమిత్తము నేను నేలలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయిటికైనను నేను పాత్రుడను కాను. ఎవరన్నారండి మాటలు? మరి స్త్రీలు కలిగిన వారిలో అత్యంత గొప్పవాడని పిలవబడినటువంటి వాడు ఎవరి? మనకు తెలుసు, సమూయేలు 1వ గ్రంథంలో మనం చూసినట్లయితే ఏలియా అనే ఒక దైవజనుడు ఉంటాడు. అంటే దైవజనుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఉండే ఆ బిడ్డలు ఎన్నో శ్రేష్టమైనటువంటి ఆహార పదార్థాలు కానీ వస్త్రాలు కానీ అనుభవిస్తూ జీవించడానికి అవకాశం ఉన్నటువంటి వ్యక్తులు. అటువంటి పరిస్థితిలో చాలా సాధారణమైన జీవితం గడుపుతూ కాబట్టి జకరియా ఎలిజబెత్ లేక పుట్టినటువంటి బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను ఆయన ఏమంటాడంటే, నా వెనక వచ్చి వారి యొక్క పాదాలు ఏమంటే చెప్పులు మోయడానికి కూడా నేను పాత్రను కాను. మరొక పత్రికలో చూస్తే ఆయన చెప్పులు వాడని అంటే షూ లేస్ అంటారు కదండి, పైన కాళ్ళు చిన్నపిల్లలకి కాన్వెంట్ షూస్ కడతామా, ఆ పై లేస్ చెప్పడానికి కూడా నేను అర్హుణ్ణి కాను అని మాట్లాడుతూ వస్తాడండి. ఎంత గొప్పవాడండి. మరి మనం చూసినట్లయితే లూకా సువార్తలో మనకు కనబడతాడు. లూకా సువార్త రండి 5వ అధ్యాయం మనం చూసినట్లయితే, లూకా సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో, సీమోను పేతురు అది చూచి యేసు మోకాలు ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడును. ఎవరండి? దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వాడు. నన్ను వెంబడించమంటే తన యొక్క జీవనాధారం అంతా కూడా వదిలేసి దేవుని వెంబడించిన వాడు ఎవరు? మరి యెరూషలేము వీధుల్లో ఆయన ప్రకటించగా ఒకే దినం 3 వేలు దేవుని కొరకు ఎవరు మన తలకిందులుగా సిలువేయబడడానికి ఇష్టపడినటువంటి వాడు. పేతురు ఏమంటాడంటే, నేను పాపాత్ముడిని అంటున్నాడు. అంటే దేవుని చేత ఎగబడి తమ జీవితాన్ని దేవుని యొక్క వాక్య వెలుగులో దేవుని యొక్క జీవితంలో పరీక్ష, నేను పాత్రను కాదయ్యా, నేను పాపాత్ముడిని అంటున్నాను. మనకు బాగా ఎదిగినటువంటి పౌలు గారు అంటారు, ఆయన ఏమంటాడంటే పాపంలో ప్రధానుణ్ణి అంటాడు, ప్రధానమైన పాపిని అంటాడండి. మరి అలాగే దేవునికి మరి యేసు ప్రభువుకి అత్యంత శ్రేష్టమైనటువంటి ప్రియమైనటువంటి శిష్యుడు ఆయన కూడా ఏమంటాడో చూద్దామని యోహాను మరి అనేటటువంటి ఆయన మరి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 17వ వచనంలో మరి 16వ వచనం చూసినట్లయితే, ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించిన సూర్యుని వలె ఉండెను, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. చూసారండి, ఆయన చూడగానే నేను చచ్చిన స్థితిలో ఉన్నాను, ఆ చచ్చిన వాని వలె ఆయన పాదాల యొద్ద పడ్డాను. గమనించేటప్పుడు దేవుని చేత విశేషంగా ఎడగబడినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు మనం చూసినట్లయితే వారి మాటలు ఎట్లున్నాయంటే, నేను ధూళిని బూడిదని అంటాడు ఒక ఆయన, అయ్యో నేను నీచుని అంటున్నాడు ఒక ఆయన, నేను పురుగుని అంటున్నాడు ఒక ఆయన, అయ్యో అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని అంటున్నాడు ఒక ఆయన, నేను ఆయన పాదాల చెప్పులు మోయడానికి కూడా అర్హత లేదు అంటున్నాడు ఒక ఆయన, మరొక ఆయన నేను పాపాత్ముని అంటున్నాడు, మరొక ఆయన అంటున్నాడు నేను పాపంలో ప్రధానుని అంటున్నాడు, నేను ఆయన చూడగానే ఆయన పాదం యొక్క పడిపోయిందని చెప్తానండి. చూసారండి, అంటే ఇప్పుడు మనం ఆలోచన చేసిన ఏ వ్యక్తులు కూడా అసామాన్యమైనటువంటి జీవితాలు జీవించినటువంటి వారు, వాళ్ళ జీవితం సామాన్యమైనది కాదండి.
అంత అద్భుతమైనటువంటి జీవితం జీవించగలిగారు అంటే వారు ప్రభువారి ఎదుట కలిగి ఉన్నటువంటి వారి యొక్క జీవన విధానం, వారి యొక్క గమనం, ఏ చిన్న టాలెంట్ ఉన్నప్పటికీ ఎగిరిగిరి పడేటటువంటి గుణం కలిగినటువంటి మానవ స్వభావం కలిగినటువంటి మనం ఎక్కడ, పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలోచించినటువంటి వ్యక్తులు ఎక్కడ? అందుకే వారి జీవితాల్లో వాడు అంతగా అభివృద్ధి చెందడానికి మరి ఆశపడుతూ వచ్చారు. నిన్నటి దినాన్ని మాకు దైవ సేవకులు పంచాలలో కూడిక జరిగితే మీకు బాగా ఎదిగినటువంటి దైవజనులు మరి ఈ మధ్యన మనం బాగా ఎదిగినటువంటి దైవజనులు ప్రభు యొక్క మహిమలను పిలవబడుతూ వచ్చారు. ఆయన పేరు జేసీ రావు గారు. 86 సంవత్సరాల వయసు కలిగినటువంటి దేవుని కొరకు ప్రకాశించినటువంటి దైవజనుడు. ఆయన గురించి దైవ సేవకులు ఒక మాట చెబుతూ ఏమన్నారంటే, దేవుని కొరకు బ్రతికినటువంటి వ్యక్తి తన యొక్క జీవితంలో దేవుని కొరకు వాక్యం ప్రకటించడానికి, పాటలు పాడడానికి ప్రపంచం నలుమూలకి విమానాల మీద తెప్పబడుతూ వచ్చారు, ప్రయాణాలు చేస్తూ వచ్చారు. అయితే మరి ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆ డెడ్ బాడీని వైజాగ్ నుంచి హైదరాబాద్ విమానంలో, హైదరాబాద్ నుంచి ఢిల్లీ విమానంలో, అంటే దేవుని యొక్క సేవకుడు, దేవుని కొరకు బ్రతికినటువంటి వ్యక్తి ఆయన డెడ్ బాడీని కూడా ప్రభువారు అలా ఊరేగిస్తూనే ఉన్నారండి. ఎంత అద్భుతమండి, ఎంత ఘనత అండి. బ్రతికితే జీవితాలు అక్కడ ఉంటాయి. దేవుని కొరకు కలిగి ఉంటే మనమేంటో అర్థమవుతుంది, మన స్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. అప్పుడు ఏ విషయంలో కూడా ఉప్పొంగే అవకాశం మనకి రానే రాదు. లేదా అటువంటి వ్యక్తులు మనం చూస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు ఉన్నటువంటి కొద్ది సమయంలో ఈ గొప్పగా ప్రభు కొరకు జీవించినటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి జీవితాన్ని మన ముందు ఉంచుకోవడానికి మనం ఇష్టపడదాం. ఆ వ్యక్తి జీవితం అంత గొప్పగా జీవించడానికి ఆయన ఎట్లా బ్రతికాడో కొన్ని విషయాలు క్లుప్తంగా ఆలోచన చేసి మరి మనం ప్రభు యొక్క బలలోనికి వెళదాం రండి. మనం ఆలోచించిన వ్యక్తుల్లో అయ్యో నేను నీచుడు అని ఎవరు పలికారండి? యోబు గారు పలికాడు. యోబు గారు దేవుని కొరకు చాలా గొప్పగా జీవించాడు. యోబు గురించి ఎన్నో విషయాలు మనం వినుంటాం. అయితే యోబు చాలా గొప్ప జీవితం జీవించినటువంటి వ్యక్తి, దేవుని విషయంలో గొప్పవాడని ఒక 5 విషయాలు మీరు గమనం తీసుకుని వస్తాను. 5 టూకీగా మీరు వినండి. ఆయన ఆస్తిలో గొప్పవాడు. రెండవది ఆయన ఆధ్యాత్మిక స్థితిలో గొప్పవాడు. మూడవది ఆయన ఆరాధించుట్లో గొప్పవాడు. నాలుగవది ఆపదలు లేదా శ్రమలు అనుభవించుట్లో, అంటే ఆ అనే అక్షరం రావాలని రెడమిగ్గా మీకు అది చెప్తున్నాను గుర్తుపెట్టుకోవడానికి వీలుగా. ఆస్తిలో గొప్పవాడు, ఆధ్యాత్మిక స్థితిలో గొప్పవాడు, ఆరాధించుట్లో గొప్పవాడు, ఆపదలు లేదా శ్రమలు అనుభవించుట్లో గొప్పవాడు, చివరిగా ఆశీర్వదించబడిన వారిలో గొప్పవాడు. ఆధ్యాత్మిక స్థితి, ఆయన ఆస్తిలో గొప్పవాడనే విషయాన్ని గమనించడానికి రండి. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే మరి 2-3 వచనాలు చదువుకుంటే ఆయనకి 7 కుమారులు, 3 కుమార్తెలు, 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు, బహుమంది పనివారు కలిగి చాలా గొప్పవాడిగా, లేదా తూర్పు దిక్కు జనులందరూ అక్కడే గొప్పవాడిగా ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూస్తా వస్తాం. గమనించినట్లయితే యోబు ఆస్తిలో చాలా గొప్పవాడు. అయితే ఆస్తిని బట్టి అతిశయించుట్లో గొప్పవాడు కాదండి. ఆస్తిని బట్టి అతిశయించే గుణం ఆయన జీవితంలో లేదు. ఆ ఆస్తి తనది కాదు అనుకున్నట్టుగానే బ్రతికాడు. ఆ ఆస్తి మీద ఎప్పుడు కూడా మనస్సు పెట్టలేదు. అందుకే ఆస్తి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఏమాత్రం కూడా చింతించలేదండి ఆయన. అంటే బిడ్డలు కూడా తనవారు కారు అనేటువంటి జీవితంతోనే జీవిస్తూ వచ్చారు. అయితే మన జీవితాన్ని ఎదురు ఆలోచించుకున్నట్లయితే మన ఆస్తి ఏమిటి? యోబు ఇహలోకపరంగా చాలా ఆస్తి కలిగిన వాడు. అయితే అది ఏది తననుకోలేదు, ప్రభువే నా ఆస్తి అనుకున్నాడు. కాబట్టి పోయినప్పుడు కూడా ఆయన ఏమాత్రం కూడా దేవుడిని నిందించలేదు. చిన్న మేలు జరగకపోతేనే మన జీవితంలో దేవుడు నన్ను మర్చిపోయాడండి, దేవుడు నాకు ఏం చేశాడండి ఈ విషయంలో అని మానవ స్వభావంతో ఆలోచించేటటువంటి పరిస్థితులు మన జీవితంలో కనబడతాయి. అయితే యోబు ఆస్తిలో గొప్పవాడు, అహంకారంలో కాదు. రెండవది ఆయన ఆధ్యాత్మిక స్థితిలో గొప్పవాడు. 1వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే ఆయన గురించి దేవుడు ఏమని చెప్పాడంటే, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతువా, అతడు యథార్థవంతుడు న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడదు కూడా లేడు. సాక్షాత్తు దేవుడే అపవాదితో మరి తెలియజేస్తున్నటువంటి మాటలండి. కాబట్టి మనం చూసినట్లయితే
5వ వచనంలో మనం చూస్తే, మొదటి గ్రంథం 5వ వచనంలో, వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తమ కుమారులు పాపము చేసి తమ హృదయాల్లో దేవుణ్ణి దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వాళ్ళ ఒక్కొక్కరి నిమిత్తమై దహనబలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగనే చేయించుండదు, నిత్యము కూడా అలా చేసి కూడా యోబు ఆధ్యాత్మిక 22లో ఈ సంగతుల్లో ఏ విషయమును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేసి చెప్పలేదు. ఎంత అన్యాయం జరిగిపోయిందంటే ఆలోచన చేస్తే ఆ ముందు ఉన్నదంతా పోయి కలిగిన 10 మంది బిడ్డలు కూడా వెళ్ళిపోయారు. ఇంతకంటే ఆలోచన చేస్తే అయితే దేవుడు అన్యాయం చేశాడని చెప్పలేదట ఆయన. చూసారండి, గమనిస్తే 2వ అదే విషయం అందు యోబు నోటి మాటతో ఎన్నో పాపం చేయలేదు. ఎంత గొప్పవాడండి ఆధ్యాత్మిక స్థితిలో. 13వ అధ్యాయం 15వ వచనంలో చూద్దామండి. 13:15. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. చూసారండి, ఆయన నన్ను చంపినా సరే నేను ఆయన కొరకు ఎదురు చూస్తానండి, ఎందుకంటే నా దేవుడు గొప్పవాడు అని పరగలమా. 19వ అధ్యాయం అండి, 19వ అధ్యాయం 25, 26 చూసినట్లయితే, అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. ఎలాగో నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరంతో దేవుని చూచాను. చర్మం చీకిపోయిన తర్వాత ఇంకా శరీరంతో దేవుని చూస్తాడటండి. ఏంటండి ఇది యక్షణ? ఏంటంటారు ఈ ఆధ్యాత్మిక స్థితి? 27వ అధ్యాయం రండి. 27వ అధ్యాయంలోకి వస్తే 27:5లో ఆయన ఏమంటున్నాడంటే, 2వ లైన్ నేను చదువుతున్నాను. మరణము వరకు నేను ఎంత మాత్రము యథార్థతను విడువను అంటున్నాడండి. చూసారండి ఎంత ఈ ఆధ్యాత్మికంగా అతను ఎంత హై స్టేజ్ లో ఉన్నాడో గమనించండి పిల్లలు. ఎంత ఉన్నతంగా బ్రతికాడో దేవుడి కొరకు. మరి మన ఆధ్యాత్మిక స్థితి ఎక్కడ ఉందంటారు? ఉన్నది ఒకటి పోతే దాని గురించి ఏదైనా మనం దేవుని నిందించుకోవడంగా ఉండగలమంటారా? లేదా అడిగిన అక్కర్లో ఒకటి చేయకపోతే దేవుణ్ణి ఏం చేశాడని ప్రశ్నించకుండా ఉండగలమంటారా? గమనించిన పిల్లగా యోబు జీవితంలో ఎందుకు గొప్పవాడిగా బ్రతికాడంటే, ఏమంటే ఆయన దేవుడే నా విమోచకుడు, దేవుడే నాకు సర్వమని ఎన్నిక పొందేవాడు. 3వదిగా మనం చూసినట్లయితే ఆరాధనలో గొప్పవాడు ఆయన. 1వ అధ్యాయం 14 నుంచి చూస్తే ఆయన కలిగిన నష్టాలు అంతా ఎంత కాదండి. ఏమంటే ఆ నాగలి దునుచు గాడిదలు వాటి సమీపంలో మేయిచుండగా శబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకుని పోయాడు. ఇలా ఒక్కొక్కటి నష్టాలు జరుగుతూ వస్తే చివరికి వచ్చేటప్పటికి ఆయన ఏమంటున్నాడంటే 21వ వచనంలో, నేను నా తల్లి గర్భంలో నుంచి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి వెళ్ళదను. యెహోవా ఇచ్చేది యెహోవా తీసుకుని పోయిను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా, దేవుని నామానికి స్తుతి కలుగునుగా అంటాడు. ప్రతికూల పరిస్థితుల్లో దేవుణ్ణి ఆరాధించే గుణం కలిగినటువంటి వాడు యోబు. అనుకూల పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి ఆరాధించలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి బ్రతుకులు మనమే. అనుకూల పరిస్థితులు ఎంత క్లైంట్ లో నుంచి సమస్తము కోల్పోయిన తర్వాత పలుకుతా వస్తున్నాడు. కాబట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. ఎందుకంటే ఏది తనది కాదని బ్రతికాడు కాబట్టి ఆ మాట మనకు కలిగాడండి. ప్రతికూల పరిస్థితుల్లో ఎప్పుడైనా మనం దేవుని ఆరాధించగలిగేవా? ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు బాగా పనిచేసి అలిసిపోయామండి. ఆ రోజు సాయంత్రం పడకలేదు వెళ్ళేటప్పుడు గమనించండి, పరీక్షల్లో ఫెయిల్ అయ్యామండి, దేవుణ్ణి ఆరాధించగలమా? ఏదో అనుకున్నాం, ఎవరో సాయం చేస్తా అన్నారు, ఏదో జరగాలి, చేయలేకపోయారు. దేవుణ్ణి ఆరాధించగలమా? గమనించండి పిల్లలారా. అందుకే యోబు గొప్పవాడయ్యాడు. అందుకే యోబు దేవుని దృష్టిలో నీతిమంతుడయ్యాడు. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, ఏమంటే భూమి మీద అతని వంటి కూడా అక్కడ కూడా లేడని. 4వదిగా చూసినట్లయితే ఆయన ఆపదలు లేదా శ్రవణం అనిపించట్లో గొప్పవాడు.
రెండవ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే, అధికారులు కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అధికారులు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల పొడుపులతో యోగును మొత్తెను. కాబట్టి అధికారులు మొదలుకొని నడినెత్తి వరకు ఎక్కడ కూడా గ్యాప్ లేదండి. ఇంకా ఎక్కడా కూడా ఆయనకి ఏమండి మరి ఆ ఫలానా చోట బాధ లేదు అని చెప్పడానికి లేదు. 7వ అధ్యాయం 5వ వచనంలో మరొక మాట చూద్దాం రండి. నా దేహము పురుగులతోనూ మంటి పిల్లలతోనూ కప్పబడి ఉన్నది, నా చర్మము మాని మరలా పగులుచున్నది. శీతాకాలంలో చూడండి పెదాలు పగిలిపోతాయి. ఒక చోట పగిలిన తర్వాత పొరపాటు పక్కన ఒక చోట పగిలింది అనుకోండి, ఎంత బాధ ఉంటుంది. పెదాలు కొంచెం పగిలితేనే ఎంతో విలవిల్లాడిపోయే మన బ్రతుకులో ఈయన అంటున్నాడు, నా చర్మము మాని మరలా పగులుచున్నట్టు. ఎంత బాధ ఇది. ఇటువంటి శ్రమలు కూడా అనుభవించుకునేటటువంటి గొప్ప మనస్సు ఎట్లా కలిగిందంటారు యోగుకి. 30వ అధ్యాయం 17లో మరొక మాట మనకు కనపడుతుంది రండి. 30వ అధ్యాయం 17లో, రాత్రి వేళను నా ఎముకలు నాలో విరగొట్టబడుచున్నట్లున్నవి, అవును నన్ను బాధించు నొప్పులు నిద్రపోవు. నొప్పులకే నిద్ర లేదంటే ఇంకా ఆయనకి నిద్ర ఏముంటుందండి. చూడండి, ఎవరికైనా ఏదైనా నొప్పి కలిగింది అనుకోండి, అది రాత్రి వేళ మరీ ఎక్కువైపోతుంది. అది తలనొప్పి అవని, కడుపు నొప్పి అవని, మరొక నొప్పి అవని, రాత్రి వేళ ప్రశాంతంగా ఉంటది. ఏ రణధ్వని వినదు. కాబట్టి మన నొప్పులే మనకి బాధ కలిగిస్తూ వస్తాయి. కాబట్టి రాత్రి నన్ను బాధించి నొప్పులు నిద్రపో అంటే రాత్రి పగళ్ళు ఆ నొప్పులతో బాధపడుతూనే వస్తున్నాడు. నా రాత్రి వేళను నా ఎముకలు నాలో విరగొడబడినట్లు ఎంత కష్టం వచ్చిందండి. 30వ అధ్యాయం 30వ వచనంలో మనం చూసినట్లయితే, నా చర్మము నల్లబడి నా మీద నుంచి ఊడిపోవచ్చున్నది, కాక వలన నా ఎముకలు కాగిపోయేను, నా స్వరమండలము దుఃఖ స్వరములు ఇచ్చుచున్నది, నా పిల్లనలోని రోదన శబ్దం ఎత్తుచున్నది. ఇంతకంటే బాధలకు ఏమైనా ఉంటాయంటారా ఏమండి. ఏదో పాలు కాగిపోయినట్లుగా ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, కాక వలన నా ఎముకలు కాగిపోయినట్టు. ఎముకలు కాగిపోయాక ఎంత కష్టం అండి. చర్మము నల్లబడి నా మీద నుంచి ఊడిపోవచ్చున్నది. ఏదన్నా చిన్న గాయం కలిగి ఆ చర్మం ఊడిపోతూ ఉంటే మనం వాగుతూ ఉంటాం, కానీ ఇంకా కొంచెం పచ్చి ఉండిపోయి అక్కడ బ్లడ్ వస్తూ ఉంటుంది. ఎంత బాధ కలుగుద్ది అంటారు. ఇవన్నీ మీకు అనుభవం లేదేమో కానీ, ఒకవేళ చిన్నప్పుడు మా సైకిల్ తొక్కి పడిపోయి ఆ దెబ్బలు తగులుతాయి చూసారా, అవి చిన్న చర్మం మాడిన తర్వాత మళ్ళీ మనం ఉంచలేమండి. దాన్ని గోగుతూ ఉంటాం, దాన్ని ఎలా రాపాడిస్తూ ఉంటాం. అప్పుడు ఎంత బాధ కలుగుద్ది అంటారు. చర్మము నల్లబడి ఏమైందట, నా మీద నుంచి ఊడిపోవచ్చుంది, కాకుండా నా ఎముకలు కాగిపోయే, నా స్వరమండలం దుఃఖ స్వరం ఇచ్చింది, నా పిల్లలలో రోదన శబ్దం ఎత్తుచున్నది. ఆపదలు శ్రమలు అనుభవించుట్లో గొప్పవాడు. కాబట్టి ప్రభువు కొరకు జీవించుట కొరకు ఏదైనా కొంచెం శ్రమపడడానికి మనం సమర్పించుకున్నామంటారా? ఎవరో ఎందుకు, నన్ను ఆలోచిస్తే ఎండలో ఎక్కడికో పంపించాను అనుకోండి పంచని కొరకు, వచ్చిన తర్వాత ఎంత నిప్పులు పడిపోతుంది అంటారు. ఆ బ్యాగ్ అక్కడ పెట్టి సొప్ప ఎంత కష్టం అయిపోయిందమ్మా, ఎంత ఇబ్బంది అయిపోయింది, ఎంత చోట్ల పట్టేసి ఇన్ని బాధలో. ఈయన ఏం మాట్లాడలేదే, ఏమంటున్నాడు, ఇంకే ఈయన మాట్లాడడానికి ఏమీ లేదు. ఇంకనూ కూడా దేవుని కొరకు యథార్థత విడిచిపెట్టకుండా దేవుని కొరకు జీవిస్తూ వచ్చింది. ఎంత ఓర్పడతారు, ఓర్పుకి సహనానికి మారుపేరుగా నిలిచిపోయాడండి. గమనించండి, ప్రభువు కొరకు జీవించడానికి కొంచెం కూడా మనం ఏమన్నా మరి ఆ శ్రమలో అనుభవించడంలో మనం ఇష్టపడేటువంటి జీవితం మనం సహించలేము. కానీ అందుకే గొప్పవాడయ్యాడు, అందుకే ఉన్నతుగా నిలిచిపోయాడు. కొన్ని వందల వేల సంవత్సరాలు అయినప్పటికీ కూడా యోగు 2026వ సంవత్సరంలో కూడా మనకి రోల్ మోడల్గా మిగిలాడు. అదండి జీవితం అంటే, అదండి బ్రతకడం అంటే, అదండి దేవుని చేత ఏడబడడం అంటే, అదండి దేవుని కొరకు నిలబడడం అంటే. కాబట్టి దేవుడు మన కొరకే ఆయన్ని ఇంకనూ రోల్ మోడల్గా పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు రాయించి, మనం రోజులు కూడా 2026వ సంవత్సరం 4వ నెల 2వ పునరుత్థాన ప్రభు దినంలో మనం ఆయన్ని జీవితాన్ని ధ్యానించడానికి దేవుడు చూస్తూ వచ్చాడు. చివరిగా మనం చూస్తూ వచ్చాం, ఆయన ఆశీర్వదించబడినటువంటి వారిలో గొప్పవాడు, రెండింతల ఆశీర్వాదం. దేవుని కొరకు నిలబడితే 42వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే 10వ వచనంలో, మరియు యోగు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా తన క్షేమ స్థితిని మరలా దయచేసిన, మరియు యోగులకు పూర్వం కలిగిన దానికంటే రెండింతలు అధికముగా యెహోవా దయచేసింది. చూసారండి, ఆ కింద మనం చూస్తే 12వ వచనం అవన్నీ గమనిస్తే, మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించేను. ఆ లిస్ట్ అంతా కూడా ఇవ్వబడుతూ వచ్చింది.
మరలా 13వ వచనంలో అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగారు. పెద్దదాని పేరు కుమార్తె పేరు ఏమేమా, రెండవ కుమార్తె పేరు కేజియా, మూడవ కుమార్తె పేరు హంపకు అని రాయబడుతూ వచ్చింది. ఆ దేశం అంతటా యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదట. దేవుడు ఇచ్చిన బిడ్డలు ఈ రీతిగా ఉంటారు. అంటే శారీరక సౌందర్యం గురించి మనం మాట్లాడుకోకూడదు, కానీ ఆధ్యాత్మికంగా వారి ప్రభు కొరకు జీవించి ఉంటారు. అందుకే వారి గురించి దేవుడు ఇంతగా రాయబడుతూ వచ్చాడు. యోబు కుమార్తెలంతా ఆత్మీయ సౌందర్యం కలిగినటువంటి సౌందర్యవతులు కనబడలేదు అని మనం అర్థం చేసుకుని గమనించినట్లయితే, కాబట్టి దేవుడు యోబుని మన మధ్య ఒక రోల్ మోడల్ గా దేవుని చేత ఎరగబడినటువంటి వ్యక్తుల్లో అనేక మంది ఉంటే, అనేక మందిలో ఒక గొప్ప వ్యక్తిగా జీవించిన వ్యక్తిగా యోబు మన మధ్య నిలబడుతూ వచ్చాడు. ఆయన ఆస్తిలో గొప్పవాడు ఏమండి, అంతేకాకుండా ఆధ్యాత్మిక స్థితిలో గొప్పవాడు, ఆరాధించుట్లో గొప్పవాడు, ఆపదలు లేదా దేవుని కొరకు శ్రమలు అనిపించట్లో గొప్పవాడిగా బ్రతికాడు. చివరి వరకు నిలబడ్డాడు కాబట్టి, అంతవరకు సహించాడు కాబట్టి ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే ఆశీర్వదించబడినటువంటి వాటిలో కూడా గొప్పవాడిగా మిగిలిపోతూ వచ్చాడు. వీళ్ళరా మనం దేవుడిని ఎదిగామంటారా? నిజంగా దేవుడి చేత ఎరగబడ్డామంటారా? ఒకవేళ ఎరగబడ్డామని భ్రమలో బ్రతుకుతా ఉంటే ఇటువంటి జీవితం ఏదైనా జీవించడానికి ఎటువంటి జీవితం అంటే, దేవునితో కంపేర్ చేసుకుంటే నేను ఆఫ్టర్ ఆల్ కూలి దుమ్మి, ఆఫ్టర్ ఆల్ ఎవరో ఆరాధన చేస్తూ నేను పురుగుని అని ఆరాధన చేస్తూ వచ్చానండి. అంటే ఎవరిచ్చారు దేవుడు, ఎవరిచ్చారు ఆయనకి ఆ యొక్క అనుభవం అంటే దేవుని యొక్క సేవకుడే పలికాడు, అయ్యో నేను పురుగు, నేను నేను నడుని కాదు, నేను పురుగుని. అంటే అటువంటి గమనిక నిజంగా హృదయాంతరంగంలోంచి ఆ మాట వచ్చుంటే అది ఎంత దీవెనకరమో, ఎంత ఉన్నతమైందో. కాబట్టి హృదయంలో అటువంటి భావం లేకుండా పైకి మాట్లాడలేము. హృదయం ఆలోచించిన దాన్ని బట్టి నోరు పలుకుతుంది దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తా వస్తాయి. కాబట్టి ఇటువంటి గమనిక మనం కలిగి జీవించాలి ప్రియులారా. అందుకే మనం ఆలోచన చేస్తూ వచ్చాము. మొదటి కొరింథీ పత్రికలో మనం చూసినట్లయితే 15వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వచ్చాము, మనం ఆలోచన చేస్తూ వచ్చాం. ఏం చేస్తూ వచ్చామంటే, ప్రథమ ఫలం క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడతారు. ఆయన వారి లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారో మనం చూస్తూ వచ్చాం. అనేక మంది ఉన్నారు. మన ముందు జీవించినటువంటి అనేక మంది భక్తులు, మన వరకు ఇప్పుడు ప్రస్తుత కాలంలో జీవిస్తున్నటువంటి వాళ్ళు అనేక మంది ఆయన వారిగా ఉంటూ వచ్చారు. ఆయన వారి లిస్ట్ లో మనం ఉన్నామా? ఉంటే ఆయన చేత విశేషంగా ఎరగబడ్డామా? ఎరగబడితే ఆయన చేత ఎరగబడిన వారు ఎట్లా జీవించారో యోబులో అటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నామా అనేటటువంటి ఆలోచనలు మనం కలిగి మనం జీవితాన్ని పరిశీలించుకుని మన దగ్గర ఉంచబడినటువంటి ప్రభు బలలో యోగ్యమైన రీతిలో మనం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయము దయచేయను గాక. ఆమేన్.